అడుగుతున్నా సార్. ఇందులో ఇది హిల్టప్ అంటున్నారు, HILTP, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే దాని విషయంలో మీరు అర్జెంటుగా అడ్డుపడకపోతే కనుక ఇందులో మీకు కూడా వాటాలు వెళ్ళాయి అంటే, మీకంటే ప్రకాష్ రెడ్డి గారు కనుక కాదు, బీజేపీకి కూడా వాటాలు వెళ్ళాయి అనేది కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు తెలంగాణ ప్రజల ముందు. సో కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అక్రమ సంబంధంలో భాగంగా లేదా అక్రమ బంధంలో భాగంగా ఈ భూముల వ్యవహారం కూడా ఉంది అని ప్రకాష్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు గతంలో ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడని మా విషయం మర్చిపోతున్నట్టు నాకు అనిపించింది సార్. వారి కుటుంబ సభ్యులే, వారి కుటుంబ పెద్దనే ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ఆ ముఖ్యమంత్రి గారి భవనంలో పడిపోవడానికి ఒకరిద్దరు తప్ప ఎవరికి అవకాశం ఏ మంత్రికి కూడా అవకాశం లేనటువంటి స్థాయిలో వారు పనిచేశారన్న విషయాన్ని కేటీఆర్ గారు మర్చిపోతున్నారని నా అభిప్రాయం సార్. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడే జీవో తీస్తున్నారు, దొరకలేదు. మళ్ళీ మీరు అడిగారు అనేక భూములు, నేను ఈవెన్ 10 సంవత్సరాల క్రితం చెప్తున్నాను సార్. ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా ఎవరి కోసం మీరు భూములు సేకరించాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు చూసినారు. అక్కడ జరిగిన ఆందోళనలు చూసినా. నేను చెప్పేది 10 సంవత్సరాల క్రితం. మేము ఒక రోజు అయితే కిషన్ రెడ్డి గారు మేమంతా కలిసి ఆ ముచ్చర్లో రాత్రి 10 గంటలకు మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ లెవెల్, ఇంకా నిద్ర కూడా లెవెలేదు ఆ కాలంలో. వాళ్ళ అనుబంధం కొనసాగుతున్న రోజులు అంటున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుబంధం కొనసాగుతున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నేను ఆరోపిస్తున్నాను. ఆ రోజులలో ముచ్చర్లు మేము రాత్రి 10 గంటలకు సార్ 10-11 గంటలకు 1000 మంది వచ్చారు ఆ మీటింగ్ కి. శ్రీరామనవమి రోజు, కరెక్ట్ చెప్పాలంటే శ్రీరామనవమి రోజు అని నేను గుర్తుంది కాబట్టి నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను అదే యాచారం మా యాచారం మండలంలో ఇస్తే ఒక జీప్ కింద పడి 4 దెబ్బలు కూడా తగిలినాయి. వాళ్ళు ఏమంటారు, భూమి సేకరణ కోసం అయితే కండక్ట్ చేస్తారో సర్వే, దానికోసం వచ్చిన అధికారులను రాకుండా అరెస్ట్ చేసి దాని యొక్క రివ్యూ చేశారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను మీకు చిన్న లాస్ట్ లో అంటే చివరి రోజులలో టిఆర్ఎస్ పార్టీ 2022 అనుకుంటే 22లోనే గుట్టల బేగంపేటలో 59 ఎకరాలు సార్. ఇప్పుడు అమయ్ కుమార్ గారి పేరు మీదనే ఒక ఆర్డర్ చూపిస్తా, 59 ఎకరాలు రెగ్యులరైజ్ చేస్తూ దానికి ఆర్డర్ తీశారు సార్. ఆ జీవో కాపీ తీసుకుని చూపిద్దాం అనుకున్నాను, అది దొరుకుతుంది. అమయ్ కుమార్ గారి పేరు మీద ఒక కంపెనీకి 1950 డాక్యుమెంట్ పేరు మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయకుండా, కేసును కొట్టాడకుండా అప్పనంగా, అంటే మీరు గుట్టల బేగంపేట అంటే మీకు తెలుసు కదా సార్, అయ్యప్ప సొసైటీ పక్కన, కరెక్ట్ చెప్పాలంటే హైటెక్ సిటీని అనుకొని మీకు దగ్గర ఉన్నటువంటి అది ఎన్ని కోట్లు ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇక అటువంటి భూములను, ఎన్ని భూములను గత బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల ఎకరాలు ఎవరెవరికి అప్పు చెప్పారు. మీరు ఎంపీ సీట్ ఇచ్చారు కదా ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు. ఆ పారిశ్రామికవేత్తకు మీరు ఏ రేటు తోటి భూమి అప్పు చెప్పారు. అదే భూమిని మీరు రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే పారిశ్రామికవేత్తకు మళ్ళీ అప్పు చెప్పింది. ఆ జీవో రద్దు చేసి కొత్త జీవో ఇచ్చింది. కాబట్టి మీరు మళ్ళీ నేను చాలా స్పష్టంగా పేరు ఎందుకు చెప్పడం పారిశ్రామికవేత్త కానీ, అది రాజ్యసభ సభ్యులు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి అర్థమైంది రండి అంటున్నా. అందుకోసమని నేనే అంటున్నా అంటే, వీళ్ళు నీతులు చెప్పేటప్పుడు 5 లక్షల ఎకరాలు, వారు శాసనసభ్యుడే కాదు, ఆ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. కాబట్టి అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట దీన్ని కొట్లాడడానికి, న్యాయస్థానం ముందు, చట్టం ముందు కొట్లాడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు చేసి ఇక దీన్ని బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు ఇంటర్ఫియర్ కావాలి, వీళ్ళు ఇంటర్ఫియర్, చట్టాలు కొన్ని నియమ నిబంధనలు మేము మిమ్మల్ని ఎంత గట్టిగా వ్యతిరేకించినాం. ఎందుకోసం మొదలు బీఆర్ఎస్ గురించి చెప్పినా అంతకంటే 2 రెట్లు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తాం, పోరాటం చేస్తాం. మేము ఈవెన్ RRR విషయంలో మొదటిసారిగా ఈ పాలసీ రాకుండా అయితే బీజేపీ అడ్డుపడుతుంది అంటారు. నేనేమంటాను అంటే సార్, అప్పన్నంగా ఎవరికి కూడా నచ్చే. నేను ఇంకొక విషయం చెప్తా, దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్, నేను కూడా చిన్న కంపెనీ నడిపించాను 2004-2003లో చెర్లపల్లి. అప్పుడు కూడా నేను భూమి కొందామని పోయినా. అప్పుడు కూడా రేట్ అనేటువంటిది ఓపెన్ సార్. నేను విషయం చెప్తున్నాను, ఈ చిన్న అంశాల మీద మాట్లాడుకోవడం వేస్ట్. కానీ నేను అనేది అంటే, అప్పుడు కూడా మేము కొనడానికి పోయినా మాకు దొరకలేదు. 2000 చంద్రబాబు కాలం ఉంటారు. మీకు అది కూడా ఉంది కదా, పరవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎక్కడెక్కడ జరిగినా అప్పుడు కూడా మనకు